తిరుమలలో కొత్త వివాదం, కొండపై భవనాల రచ్చ. పవన్ కళ్యాణ్కే ఇవ్వని భూమి బెంగాల్ ప్రభుత్వానికి ఇస్తారా? రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ అభ్యర్థనలను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం బెంగాల్ సీఎంకు లోకేష్ ఎలా మాటిచ్చారు? అసలు తిరుమలలో కొత్త భవనాలకు అనుమతి ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి? నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల కొండపై స్థలాల కేటాయింపు, భవనాల నిర్మాణం అనే అంశం తాజాగా రాజకీయంగా తెరపైకి వచ్చింది. ఇదే ప్రస్తుతం చర్చకు దారితీసింది. రాష్ట్రాల మధ్య కూడా పోటీతత్వం ఏర్పడే అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో కోల్కతాలో భేటీ అయ్యారు. బెంగాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూనే తిరుమలలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ భవన నిర్మాణానికి తాము సహకరిస్తామని లోకేష్ హామీ ఇవ్వడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరదీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అదే సందర్భంలో తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం కేటాయించాలని, ఇక్కడ అతిథి గృహం నిర్మిస్తామని ఆయన కోరారు. ఇదే సందర్భంలో కొన్ని రోజుల తర్వాత అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా తిరుమలలో అతిథి గృహం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వానికి స్థలం కేటాయించాలని కూడా ఆయన కోరారు. దీన్ని పరిశీలించిన టీటీడీ పాలక మండలి కొత్తగా అనుమతులు ఇవ్వడం లేదంటూ సున్నితంగా తిరస్కరించింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని, అలాగే రాష్ట్ర అటవీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తిరుమల కొండపై రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు, ప్రధానంగా అటవీ శాఖకు అతిథి గృహం కేటాయించాలని కోరారు. దీనిని కూడా సున్నితంగా తిరస్కరించిన టీటీడీ పాలక మండలి ఉన్న భవనాలనే అటవీ శాఖ లేదా గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయిస్తామని సూచన చేసింది. అంటే ఇక్కడ రెండు విషయాల్లో, అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏపీలో ప్రభుత్వ శాఖలకు స్థలం కేటాయించడం సాధ్యం కాదని టీటీడీ పాలక మండలి తేల్చి చెప్పింది. ఇదే సందర్భంలో 24 గంటల కిందట పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. అంటే టీటీడీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఒకటే, అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించడం ద్వారా శ్రీవారి వైభవాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటు టీటీడీ పాలక మండలి చైర్మన్, అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పకుండానే పశ్చిమ బెంగాల్కు వెళ్ళి మంత్రి నారా లోకేష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావడంతో పాటు పశ్చిమ బెంగాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే, అదే సందర్భంలో రిటర్న్ గిఫ్ట్గా తిరుమలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహం నిర్మించడానికి స్థలం కేటాయిస్తాం అని సూచించడం అనేది ఇక్కడ చర్చకు దారితీసిన అంశం. అసలు తిరుమలలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అనుమతి ఉందా అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రస్తుతం తిరుమల కొండపై స్థలాల కొరత తీవ్రంగా ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల పర్యావరణ మార్గదర్శకాల ప్రకారం తిరుమల పవిత్రత, కొండపై ఉన్న అటవీ జీవావరణాన్ని కాపాడడం కోసం కొత్త భవన నిర్మాణంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అందుకే టీటీడీ కొత్తగా ఎవరికీ స్థలాలు కేటాయించడం లేదు. పవన్ కళ్యాణ్ అభ్యర్థనను కూడా అందుకే తిరస్కరించిన టీటీడీ భూమి ఇవ్వలేం, కానీ ఇప్పటికే కొండపై ఉన్న అతిథి గృహాల్లో ఆయా శాఖలకు అవసరాలకు తగిన భవనాన్ని కేటాయిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. అయితే తిరుమలలో ప్రైవేటు భవనాల నిర్మాణానికి ఎప్పటి నుంచి ఆంక్షలు ఉన్నాయనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, చాలా మందికి ఉన్న సందేహం, తిరుమలలో ప్రైవేట్ వ్యక్తులు కాటేజీలు కట్టుకోవచ్చా అని. తిరుమల కొండపై ఎలాంటి ప్రైవేటు ఆస్తికి హక్కు లేదు. కొండపై ఉన్న భూమంతా శ్రీవారిదే. అయితే గతంలో 2004 నుంచి 2011-12 మధ్య కాలంలో డోనార్ స్కీమ్ కింద పద్మావతి నగర్ లాంటి ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, విరాళాలు ఇచ్చే ధనవంతులు లగ్జరీ గెస్ట్ హౌస్ నిర్మించి టీటీడీకి అప్పగించే సంస్కృతి విపరీతంగా పెరిగింది. దీనివల్ల కొండపై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2012 నుంచి తిరుమల కొండపై కొత్తగా ప్రైవేట్ కాలేజీలు, లగ్జరీ గెస్ట్ హౌస్ల నిర్మాణాలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే తిరుమల కొండపై ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన సత్రాలు నిర్వహణ జరుగుతోంది. దీని వెనక ఒక చారిత్రక నేపథ్యం, అంశం కూడా ఉంది. ఈ విషయాల్లోకి వెళ్తే, ఇక పొరుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన సత్రం దశాబ్దాలుగా ఉంది. అయితే భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ లోపాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన డిజిటల్ టూరిజం సేవలు అందించడం కోసం కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యనే ఈ గెస్ట్ హౌస్ నిర్వహణ దేవాదాయ శాఖ నుంచి
కర్ణాటక రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్కు బదిలీ చేస్తుంది. అంటే పాత భవనాల నిర్వహణ మార్పులు జరుగుతున్నాయి తప్ప కొండపై కొత్తగా స్థలాలు ఆక్రమించడం సాధ్యం కాదనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. లోకేష్ ఇచ్చిన హామీ ఎటువంటి వివాదానికి దారితీస్తుందనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇలాంటి కఠినమైన రూల్స్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారికి భవన నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ అడిగితే రూల్స్ చెప్పిన టీటీడీ ఇప్పుడు లోకేష్ ఇచ్చిన హామీని ఎలా నిలబడుతుందనేది కూడా ఒక ప్రశ్న తలెత్తింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడిగిన భవనానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? ఒకవేళ ఇరు రాష్ట్రాలకు అనుమతి ఇస్తే తిరుమల పర్యావరణం దెబ్బతినదా? మిగతా రాష్ట్రాలు కూడా తిరుమలలో స్థలం కేటాయించాలని కోరితే పరిస్థితి ఏమిటి? శేషాచలం అభయారణ్యంలో పర్యావరణ సమతుల్యత ఎలా సాధ్యమవుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. మరి ఈ స్థలాల కేటాయింపులపై, కొత్త భవనాలపై టీటీడీ అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఇది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో ఇచ్చిన హామీ మేరకు ఈ రాజకీయంగా ఈ అంశం తెరపైకి రావడమే కాదు, వివాదానికి కారణమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది ఈనాటి అంశం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుమల నుంచి.